హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పన్నీర్ బటర్ మసాలా రెసిపీని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్టెప్ బై స్టెప్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్గా నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బటర్ అంతా కూడా బాగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 తేజపత్తా, 4 లవంగాలు, 2 ఇలాచీలని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇవంతా కూడా కొద్దిగా ఫ్రై చేయాలండి. ఈ ఫ్లేవర్ అంతా కూడా మొత్తం ఆయిల్లోకి రావాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ దాకా ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని అంతా కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు పొడి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సర్లో ప్యూరీ చేసుకున్నానండి. ఈ ప్యూరీ అంతా కూడా ఇప్పుడు ఈ మసాలాల్లో వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా టమాటా మసాలా అంతా కూడా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ మొత్తం మసాలా నుండి సెపరేట్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేగే లోపల మనము పన్నీర్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై గురించి మనము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బటర్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు దీంట్లో నేను ఒక పించు పసుపు పొడి, ఒక పించు ఉప్పు, ఒక పించు కారం పొడి వేసుకోవాలి. ఈ పసుపు, ఉప్పు, కారంని కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్‌ని ఇలాగ క్యూబ్‌లా కట్ చేసి తీసుకున్నానండి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవాలి. కానీ పన్నీర్ కొద్దిగా పెద్ద ముక్కలు ఉంటే బటర్ మసాలాకి టేస్ట్ బావుంటదండి. ఇలాగా పన్నీర్ ముక్కలన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. కొద్దిగా జస్ట్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇప్పుడు దీంట్లోనే 1 ఇంచు అల్లంని, ఇంకా 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఈ అల్లం, పచ్చిమిర్చి వేశాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన పన్నీర్‌ని ఒక ప్లేట్‌కి తీసి పక్కన పెట్టుకోండి. పన్నీర్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మన మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1/4 కప్ దాకా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసి కూడా బాగా 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మసాలా అంతా కూడా బాగా పెరుగులో కలిసిపోవాలి. ఇప్పుడు 10 కాజుల్ని ఇలా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్‌ని కూడా బాగా మసాలాలో ఒక 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ పన్నీర్ ముక్కలు. ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా కలపండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ గనక లేకపోతే మీరు పాలు మీద వస్తది కదండీ మలాయి. ఆ మలాయిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. క్రీమ్ వేశాక కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ దాకా కస్తూరి మేథి, హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోండి. షుగర్ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ కలర్ వైట్‌గా ఉంది. నేను కాజు పేస్ట్ చేశాను కదండీ! ఆ జార్ కడిగేసి ఆ వాటర్ అంతా కూడా వేసేసాను. అందుకే కలర్ వైట్ వచ్చింది. వాటర్ వేసేసి ఒకసారి బాగా కర్రీని కలుపుకోండి. ఇప్పుడు కర్రీని మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 8-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇక్కడ మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. కర్రీ అంతాని కూడా ఒకసారి బాగా గరిటెతోని కలుపుకోండి. మరీ ఎక్కువ సేపు ఉడికించే అవసరం లేదండి. 10 నిమిషాలు చాలండి. ఇప్పుడు ఫైనల్‌గా ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి.
కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి మన పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్‌లో ప్రిపేర్ అయిపోయింది. పన్నీర్ బటర్ మసాలాని మీరు రోటీతో, చపాతీతో, బటర్ నాన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి తప్పకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి ఎలాగుందో మాకు కామెంట్ చేయండి. మా రెసిపీ నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి.